ఎందుకంటే ఈ అంబేద్కర్ వాదులు వీళ్ళు మాట్లాడుతున్నా బాగా ఓసారి సిగ్గు అనిపిస్తుంది, నిజంగా సిగ్గు అనిపిస్తుంది. కొంతమంది కమ్యూనిస్టు పార్టీలలో పనిచేసి వచ్చి కూడా వాళ్ళు బయటకు వచ్చి సారంగ నీతులు మాట్లాడుతున్నారు, బాగా బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే అరే మీ ముచ్చట్లిని, మీ పాటలిని, మీ కథలిని, మీరు చెప్పిన ముచ్చటం తిని మేము వచ్చి రోడ్డు మీదకి వచ్చి పెళ్ళ వచ్చి రోడ్డు మీద కొట్లాడుతుంటే మీరు ఇళ్ళ మంతరేందో నాకు అర్థం కాదు. సరే సత్యతుంగలకు వచ్చిర్రు, సాగు కాటికి కాలు జాపి కూర్చోరు, మరి అట్లనే కూర్చోర్రి. ఒక ఆయన వచ్చేమో రేవంత్ రెడ్డి విప్లవకారుడు అంటారు, ఏం మాట ఇది నాకు నలగబడిపోను. కొన్ని పార్టీలు మారిండు కావచ్చు కానీ కొన్ని జెండాలు ఆల్రెడీ గంగిరెద్దులకు చేసుకున్నాం కానీ మరి ఇదైతే విప్లవకారుడు అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి విప్లవకారుడట, జయరాజ్ అని అంటుండే మాట దాచిపెట్టేది ఎందుకు, ఆయన అది క్లియర్ గా యూట్యూబ్ లో ఉంది, నేనేమంటలేను. రేవంత్ రెడ్డి విప్లవకారుడట, ఇక మరి ఏ విప్లవం చేసిండు, ఏడ చేసిండు అంటే మా ఏమంటారు విప్లవ